నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడుచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించున్. ఆశీర్వాదాలన్నీ నావే. మన మనస్సు నిండా ఏముంది? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సే 3:16. మనలో అనేకులు వెంటనే బైబిలును క్రీస్తు వాక్యంగా పేర్కొంటారు. అయితే కొందరు మాత్రం దీన్ని ఎర్ర రంగులో ఉన్న అక్షరాలకే పరిమితం చేస్తారు. సాధారణంగా లేఖనాలను క్రీస్తు వాక్యంగా సూచిస్తే మన మొత్తం అవగాహనకు గజిబిజి ఉండదు. ఒకవేళ క్రీస్తు వాక్యం గనుక భూమి మీద యేసు పలికిన మాటలకు మాత్రమే పరిమితమైతే అప్పుడు ఆ మాట వాక్యాలు అని బహువచనంలో ఉండేది. అది ఏకవచనం గనుక లేఖనాల్లో క్రీస్తును ప్రతిబింబించే వాటన్నిటికీ వర్తిస్తుంది. మనలో క్రీస్తు వాక్యం నివసించేలా ప్రార్థించమనే ఆదేశం లేదు, కానీ దాని ధ్యానం ఉపదేశంతో మనల్ని సమృద్ధిగా నింపుకోమని చెప్పడం గమనార్హం. క్రీస్తు మనస్సు ద్వారా వాక్యం మనకు అందుబాటులో ఉంది. మన సామర్థ్యాల నిర్వహణ అనేది మన ఆత్మ సింహాసన గదిలో చోటు చేసుకునే నిర్ణయం. మన మనస్సును భావోద్రేకాలను వేటితో నింపాలో మనమే నిర్ణయిస్తాం. మన మనస్సును నింపి పోషించే అవకాశం కోసం మన ఆత్మ ద్వారాల వద్ద వేచి ఉండే అనేక విషయాలు మనకున్నాయి. క్రీస్తు వాక్యం మన ఆలోచనను క్రియను ప్రభావితం చేయాలనుకున్నప్పుడే తరచూ సంఘర్షణ చెలరేగుతుంది. కానీ దానికి బదులు దేవుని తలంపులకు పూర్తిగా తగిన దానికోసం మనం ద్వారాలు తెరుస్తాం. క్రీస్తు స్వరానికి, ఆయన చెప్పేది వినడానికి మన చెవులను సమర్పించుకోవాలి. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని తరచూ క్రీస్తు పలుమార్లు చెప్పిన మాట మన బాధ్యతను గుర్తు చేస్తుంది. మనకు చెవులు తలలో హృదయంలో ఉన్నాయి. ఏది ప్రవేశించాలో ఏది నిలవాలో మనం నిర్ణయిస్తాం. నివసింపనీయుడి అనే పౌలు పదం మన హృదయంలోకి సమృద్ధి అయిన క్రీస్తు వాక్యాన్ని ప్రవేశింపచేయాల్సిన నిబద్ధతను మనకు గుర్తు చేస్తుంది. సమృద్ధిగా అనే పదానికి పూర్తిగా అని అర్థం. బహుశా ఔదార్యంతో పొరలాడాన్ని సూచిస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుందని మన ప్రభు సెలవిచ్చాడు. మన ఆత్మలు బాగా నిండి వరదలా ప్రవహించినప్పుడు ఆ ప్రవాహం ఇతరులతో దేవునితో జరిపే సంభాషణలో కనబడుతుంది. క్రీస్తు పలుమార్లు నేర్పిన సత్యాన్ని గురించి ప్రశాంత క్షణాల్లో విశ్వాసంతో పాడడం వింటే ఎంత ఆనందం! కూడికల నుండి మన హృదయపు పరిశుద్ధాలయంలోకి మోసుకెళ్లడానికే సంఘంలోని సంగీతం రూపొందించబడింది. రాగాలన్నీ తగినవి కావు, కానీ వారు కలిసి సహవాసం చేస్తుండగా ఆత్మలో గంభీరమైన బోధను పలుమార్లు తిరిగి చెప్పగలవు. క్రీస్తు వాక్య పఠనం, కంఠస్థం, ధ్యానమే మన మనస్సును నింపడానికి తాళం చెవి. తండ్రి, క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోవడానికి క్రీస్తు మనసును నాకు ఇచ్చినందుకు నీకు